హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంది ఆడియో వినపడుతుంది కానీ మనిషి కనపట్లేదని అనుకుంటున్నారా? వస్తున్నా. ఒకవేళ మీరు కనుక నాలాగా కంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే వాడాల్సిందే. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో మొత్తం కూడా ఇదే ఈ లావ్లియర్ మైక్రోఫోన్, అది కూడా వైర్లెస్ మైక్రోఫోన్ ద్వారా వింటున్నారు. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. బేసిక్ గా ఆల్రెడీ మీరు చూసుంటారు, మన ఛానల్లో ఎక్కువగా మనం చేసే షార్ట్స్ కావచ్చు, లేదంటే అవుట్డోర్ కండిషన్స్ లో ఇలా నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు మెజారిటీగా మీరు చూసేటువంటి లేదా మీరు వినేటువంటి వాయిస్ అంతా కూడా దీని నుంచే రావడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీరు విండ్ ఫ్లో కూడా చూడొచ్చు, కొంచెం విండ్ ఎక్కువగానే ఉంది. అయినా కానీ మాక్సిమం ఇది కంట్రోల్ చేస్తూ మనకి క్వాలిటీ ఆఫ్ ఆడియో అవుట్ మనకి తీసుకొని రావడంతో పాటు ప్యారలల్ గా దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. జస్ట్ నేను ఒక బటన్ ప్రెస్ చేశాను, ఇప్పుడు వింటున్నారు కదా మీరు. ఇప్పుడు మీరు వినేటువంటి ఈ వాయిస్ అంతా కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ సౌండ్స్ ఏవైతే వాటిని మాక్సిమం ఇది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ హాలీలాండ్ కి సంబంధించినటువంటి లార్క్ M1 డిజిటల్ వైర్లెస్ మైక్రోఫోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్బాక్సింగ్ అలాగే బాక్స్ కంటెంట్ చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. లైక్ చేశారా? చేయకపోతే చేసేయండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. వాసు అగైన్, సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్. సో ఇది ఫ్రెండ్స్ హోలీలాండ్ కి సంబంధించినటువంటి డిజిటల్ మైక్రోఫోన్స్ వైర్లెస్. ఇందులో మనకు ఒక రిసీవర్ అలాగే 2 ట్రాన్స్మిటర్స్, అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు లేదా ఇద్దరు మనుషులు ఒకేసారి యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో కూల్ బ్లాక్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్, లైక్ దీన్ని ఇంటర్వ్యూకి యూజ్ చేయొచ్చు, వ్లాగింగ్ కి వాడొచ్చు, పాడ్కాస్ట్ కి యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు ఏదన్నా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి లైవ్ స్ట్రీమింగ్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే దానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికే 2% వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ ప్లస్ ఛార్జింగ్ కేస్ కూడా. అఫ్ కోర్స్ దీంట్లో మరొకటి కూడా ఉంటుంది, 1% సింగిల్ మైక్రోఫోన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇండివిజువల్ గా మనం అయితే ఛార్జ్ చేయాలి, బట్ ఛార్జింగ్ కేస్ అయితే దానికి రాదు. సో ఇది వచ్చేటప్పటికే USA బ్రాండ్. అండ్ దీంతో పాటు మరొక 2 యాక్సెసరీస్ ని కూడా పంపించారు. ఇవాళ రేపు అంతా కూడా మనం మొబైల్ ఫోన్ లో ద్వారా షూట్ చేస్తున్నాం కదా, సో దానికోసం ఒకటి లైట్నింగ్ పోర్ట్ టు 3.5mm జాక్, అంటే ఇది ట్రాన్స్మిటర్ పెట్టి ఇది మొబైల్ ఫోన్ పెడితే సరిపోతుంది. అండ్ సేమ్ మనకి టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ తో రావడం జరుగుతుంది. సో వీటన్నిటి పక్కకు పెట్టి అల్టిమేట్ గా ఫస్ట్ అసలు బాక్స్ లోపల ఏమేమి డివైజెస్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న హార్డ్ కేస్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ కూల్. ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో హియర్ ఇస్ ద డివైస్. అండ్ దీంతో పాటు మరొక 2 డెడ్ క్యాట్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు విండీ సీన్స్ లో అంటే బయట అవుట్డోర్ షూట్ చేసేటప్పుడు ఎక్కువ గాలి వస్తుంది అనుకోండి, వీటిని పెట్టుకుంటే మాక్సిమం సాధ్యమైనంత వరకు ఆ విండ్ నాయిస్ ని కట్ ఆఫ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీని పక్కకు పెట్టారంటే ఇంకా బ్యాగ్ లో మనకు ఒక ఛార్జింగ్ చేసుకోవడం కోసం టైప్ A టు టైప్ C కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకటి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ మేల్ టు మేల్ కనెక్టర్ ని ఇచ్చారు. బేసికల్లీ దీని వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు DSLR కెమెరాస్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే. అలాగే మరొక TRS టు TRRS కేబుల్. ఇదేంటి కొత్తగా వింటున్నాను అనుకుంటారా? ఏం లేదు, సింపుల్. ఇందులో ఈ ఎండ్ ఏదైతే ఉందో మీరు ట్రాన్స్మిటర్ కి ఫిక్స్ చేసుకొని, ఈ ఎండ్ ఏదైతే ఉందో మీరు మీ మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే డైరెక్ట్ గా మీ మొబైల్ ద్వారా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. వీటి కోసం మరొక 2 అడాప్టర్స్ కూడా ఇచ్చారు. అంటే ఒకవేళ మీ ఫోన్ కి 3.5mm జాక్ ఉంటే ఇది ఉపయోగపడుతుంది. టైప్ C లేదా లైట్నింగ్ అయితే వీటిని యూజ్ చేయాలి. అఫ్ కోర్స్ వీటిని కూడా మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇంకా బాక్స్ లో దీనికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్క్, అలాగే యూజర్ మాన్యువల్ తో పాటు వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్పి ఒక చిన్న సెటప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రాయడం జరిగింది. అఫ్ కోర్స్ నేనుండగా మీకు ఇవన్నీ అవసరం లేదు. సో దీంతో పాటు మనకు ప్రొవైడ్ చేసిన మరికొన్ని కేబుల్స్ ని కూడా మనం అయితే చూద్దాం. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి లైట్నింగ్ కేబుల్, లైట్నింగ్ టు ట్రాన్స్మిటర్ మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఐఫోన్స్ కి యూజ్ అవడం జరుగుతుంది. ఐఫోన్స్ లో లైట్నింగ్ పోర్ట్ సపోర్ట్ చేసే మాక్సిమం డివైజెస్ అన్నిటికీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దీంతో పాటు మరొక కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం ఎక్కువగా మనం టైప్ C చూస్తుంటాం కదా. సో ఈ మోడల్ ఆ మోడల్ అని కాకుండా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ మోడల్ కి ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి టైప్ C టు ట్రాన్స్మిటర్ కనెక్టర్ కేబుల్. ఈ 2 అయితే మీకు ప్యాకేజ్ లో రావు, అడిషనల్ గా మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటన్నిటిని
వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ కేస్ తో పాటు దీన్ని పంపించడం అయితే జరిగింది. చూడటానికి మనకు ఒక TWS కేస్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా రావడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక ట్రాన్స్మిటర్ అలాగే 2 రిసీవర్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అన్ని కూడా రెడీ టు పేర్, అంటే మనం ఏమి ఆన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా పేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక ఛార్జింగ్ కేస్, అంటే మళ్ళీ ఎప్పుడైతే మనకి ఇంటర్వ్యూస్ లేదా మన వీడియో షూట్ కంప్లీట్ అయిపోయిందో ఎప్పుడైతే మీరు దీనిలో ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్ గా మనకి ఇది ఛార్జ్ అవడం కూడా జరుగుతుంది. అండ్ దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా 48 kHz దాకా, అంటే 16 bit ఆఫ్ ఆడియో అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ బాక్స్ బాటమ్ మీరు చూసారంటే ఒక నోటిఫికేషన్ లైట్, అంటే ఛార్జ్ చేసినప్పుడు మనకి లైట్ బ్లింక్ అవడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ Type-C కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. కొంచెం చేతికి పెద్దగా ఉంటుంది కానీ మైక్రోఫోన్ సెటప్ కి మాత్రం ఇది చాలా చిన్నదనే చెప్తాను. సో ఏదైనా ఒక కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు లేదా రికార్డ్ చేసేటప్పుడు మీరు 4K లో వీడియో రికార్డింగ్ ఇస్తున్నా గానీ ప్రతి ఒక్కళ్ళు 4K లో వీడియో చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ HD క్వాలిటీలో ఆడియో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు అయితే వింటారు. సో ఇంకా చెప్పాలన్నట్లయితే వీడియో కన్నా ఆడియో ఇంకా గట్టిగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి నా గట్టి నమ్మకం. అందుకే నేను ఆడియోలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాను. సో వైర్లెస్ అంటే కొన్ని సందర్భాలలో నాకేమవుతుందంటే అక్కడ వైర్ పాసిబుల్ కాదు, నేను కొంచెం లాంగ్ వెళ్ళి వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది, లేదన్నట్లయితే నాకు వైడ్ లో కావాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో నాకు ఒక మంచి వైర్లెస్ మైక్రోఫోన్ కోసం నేను ఎత్తుతుంటే నాకు రోడ్ దొరికింది, బట్ దాని బడ్జెట్ సుమారుగా 30,000 రూపాయలు. అందులో కూడా 30,000 రూపాయలు పెట్టినా గానీ మళ్ళీ అడిషనల్ గా దాన్ని రీఛార్జ్ చేయాలి అన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మనం ఈచ్ ఇండివిజువల్ రీఛార్జ్ అయితే చేస్తూ ఉండాలి. బట్ దీనికి వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఛార్జింగ్ కేస్ దొరుకుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే మన రిక్వైర్మెంట్ లేదన్నప్పుడు డైరెక్ట్ గా మీరు దాన్ని ఇందులో స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక స్టోరేజ్ బాక్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. అండ్ దీని బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో అరౌండ్ 30% లో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 10,000 రూపాయలకు కూడా మీకు దొరుకుతుంటుంది. 12,000 రూపాయలు జనరల్ గా మనం చూస్తూనే ఉంటాము. ఇంతేకాదు ఒకవేళ మీరు కనుక బయట అవుట్డోర్ లో చేసినప్పుడు ఒకవేళ ఫోర్స్ గా గాలి వస్తుంది అన్నట్లయితే ఈ డెడ్ క్యాట్ ని కూడా మీరైతే వాడుకోవచ్చు. జస్ట్ దీని మీద మీరు ప్లేస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ ఇది లాక్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మళ్ళీ తిరిగి మీరైతే ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కొద్దిపాటి ఆ విన్ ని ఇది కట్ ఆఫ్ చేయటం అయితే జరుగుతుంది. సో రకరకాల మాడ్యూల్స్ లో మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు టోటల్లీ వైర్లెస్, అంటే బ్లూటూత్ ద్వారా కూడా పేర్ అవుతుంది. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద డేటా అంతా ట్రాన్స్ఫర్ అయ్యేది దీనిలో ఉన్నటువంటి 2.4 GHz కి సంబంధించినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ తోటి. సో బేసికల్లీ మనకి బ్లూటూత్ కన్నా కానీ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్ గా హై స్పీడ్ గా ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలరు కాబట్టి దీన్ని వీళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు. సో డిజైన్ కూడా చాలా కాంపాక్ట్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్, ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మీరు దీన్ని అయితే క్యారీ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా, అంటే ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు దీన్ని ట్రాన్స్మిటర్ అని అంటారు. సో ఈ ట్రాన్స్మిటర్ లో మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 140 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. అలాగే రిసీవర్ ఏదైతే ఉందో దీంట్లో మీకు 200 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే ఛార్జింగ్ కేస్ లో వచ్చేటప్పటికే మీకు 1400 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఛార్జింగ్ కేస్ కి రావడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ కంటిన్యూస్ గా ఈ మైక్రోఫోన్ ని కనుక యూజ్ చేశారు అన్నట్లయితే కనుక కంపెనీ బ్రాండ్ క్లెయిమ్ చేయటం 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అని అంటున్నారు, కానీ 8 వద్దు, మనకి కనీసం 6 అవర్స్ వచ్చినా కానీ దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఈవెన్ ఒక్కసారి మనము అంటే ఛార్జింగ్ కేస్ ఉంటుంది చూసారా, సో దీని సహాయంతో మీరు అప్ టు 2 times దాకా దీన్ని అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ కంటిన్యూస్ గా మీరు 24 అవర్స్ షూటింగ్ లో ఉన్నా కానీ ఒక రోజుకి పర్ఫెక్ట్ గా మీకు ఇది రావడం జరుగుతుంది. అండ్ ఇది మొత్తం కంప్లీట్లీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు మళ్ళీ దీన్ని రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే రెగ్యులర్ Type-C మన మొబైల్ ఫోన్ ఛార్జర్ తో కూడా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఈవెన్ కేస్ కావచ్చు మైక్రోఫోన్ కావచ్చు రెండు కూడా 1.5 hour టైం తీసుకోవడం జరుగుతుంది. ఇక దీని డిజైన్ చూసారు అన్నట్లయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, చాలా లైట్ ఇన్ వెయిట్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేటప్పటికి 11.8 grams ఏముంది, 12 grams వేసుకోండి. అలాగే ఒకవేళ మీరు ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో అది కెమెరా మీద లేదా మీ మొబైల్ ఫోన్ మీద ఉంటుంది, ఒకవేళ అదైతే గనక మీకు అరౌండ్ 18 grams దాకా మాకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ కేస్ తో సహా మీరు చూస్తున్నారు అన్నట్లయితే గనక అరౌండ్ 20 grams ఆఫ్ వెయిట్ రావడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ లైట్ వెయిట్, కాంపాక్ట్, ఎక్కడికంటే అక్కడికి చాలా సునాయాసంగా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మన మొబైల్ ఫోన్ TWS బడ్స్ ని ఎలా క్యారీ చేస్తున్నామో సేమ్ అంతే. ఇక మైక్రోఫోన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 20 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 20 kHz దాకా దీని రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆడియో క్వాలిటీ కూడా మీరు వినొచ్చు. అండ్ అప్ టు 68 dB దాకా మీరు ఆడియోని అయితే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ అఫ్ కోర్స్ అంటే హై క్వాలిటీకి సంబంధించింది. కోర్స్ దీని రేంజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓమ్ని డైరెక్షనల్, అంటే మీరు అటు ఇటు తిరుగుతూ ఎలా కావాలంటే అలా మాట్లాడుతున్నారు అన్నట్లయితే అప్ టు 40 meters రేంజ్ వరకు అయితే ఇది పనిచేయగలదు. లేదా మీకు LOC అంటే లైన్
లైన్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాము. సో స్ట్రైట్ గా మీరు గనక మాట్లాడుతున్నారు అన్నట్లయితే గనక అరౌండ్ మీకు ఇందాక నేను మీకు ఇంట్రోలో చూపించాను చూసారా డెమో, సేమ్ అదే విధంగా అప్ టు 20 మీటర్స్ దాకా మీరైతే వెళ్ళొచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. బట్ 40 మీటర్స్ కూడా మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు నేను వాడుతున్నటువంటి కెమెరాకి నాకు అరౌండ్ ఒక 15 మీటర్స్ అయితే ఉంటుంది. సో 15 మీటర్స్ నుంచి మీరు ఆడియో క్వాలిటీ ఈ విధంగా అనొచ్చు. 40 మీటర్స్ డిస్టెన్స్ ద్వారా ఎలాంటి ఆడియో క్వాలిటీ పోకుండా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ లైట్ ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అన్నట్లయితే ఇది డైరెక్ట్ గా స్టీరియోలో రికార్డ్ అవుతుంది అన్నట్లు. సో ఇక్కడ మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది అంటే ఇది నార్మల్ గా. ఒకవేళ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లో ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మరొకటి ఫిజికల్ ఆన్ ఆఫ్ బటన్. సో నాయిస్ క్యాన్సిలేషన్ కాకుండా రెగ్యులర్ గానే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పెద్ద డిస్టర్బెన్స్ అయితే లేదు కాబట్టి. ఇక బాటమ్ మీరు చూసారంటే 2 కాంటాక్ట్ పిన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. సో బేసికల్లీ ఇది ఎందుకోసం అంటే మనం కేసులో పెట్టినప్పుడు ఛార్జ్ అవ్వడం కోసం. ఒకవేళ మీరు కేసు ఇంట్లో మర్చిపోయారు, ఎమర్జెన్సీ పర్పస్ లో మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న డైరెక్ట్ గా యూఎస్బి పోర్ట్ ద్వారా అయితే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. దీని లోపల ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఇట్లాంటిది అయితే ఏం లేదు. డైరెక్ట్ గా ట్రాన్స్మిటర్ ద్వారా ఎప్పటికప్పుడు మనం అవుట్ తీసుకోవాల్సిందే. కానీ ఈవెన్ ట్రాన్స్మిటర్ లో కూడా మనకి పవర్ అంటే స్టోరేజ్ మెమరీ అనేది లేదు. అది కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. లేదా అడిషనల్ గా ఏదైనా ఒక మెమరీ కార్డ్ స్లాట్ పెట్టి దానిలో రికార్డ్ సేవ్ చేసుకునేది ఇచ్చినా కానీ బాగుండేదని. ఇంకోటి దీంట్లో మీరు వింటుంది ఏదైతే ఉందో స్టీరియోలో వస్తుంది అంటే ఒకే మైక్రోఫోన్ ద్వారా 2 ఛానల్స్ లో మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు 2 ఛానల్ రికార్డ్ అవ్వాలి అన్నట్లయితే సింపుల్ మీ ట్రాన్స్మిటర్ మీద మోడ్ బటన్ ని ప్రెస్ చేశారు అన్నట్లయితే సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇప్పుడు 2 ఛానళ్ల ద్వారా మీకు ఆడియో అవుట్ రావడం జరుగుతుంది. ఇంకా మీకు కొంచెం డీటెయిల్గా వినాలంటే ఇప్పుడు మీరు విన్నారు కదా, సో ఇక్కడ ఒక ఆడియో లెఫ్ట్ అండ్ రైట్ ఇది మూవ్ అవుతా ఉంది చూసారా. సో ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు కొంచెం డిఫరెంట్ గా. అంటే ఇలా వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు 2 పక్కల అంటే 2 మైక్రోఫోన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో నేను వీడియో షూట్ చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాను చూసారా, అలాంటి సందర్భాలలో మీకు లెఫ్ట్ సైడ్ ఆడియో రికార్డ్ అవుతుంది, రైట్ సైడ్ ఆడియో రికార్డ్ కాదు. అంటే మైక్రోఫోన్ ఉన్నకెళ్ళి రికార్డ్ అవుతుంది, లేనికెళ్ళి రికార్డ్ కాదు. అలాంటి సందర్భాల్లో ఇలా 2 ప్లేస్ చేశారంటే ఈవెన్ మీరు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ కూడా మీరు ఇప్పుడు నేను చేసినట్లు ఆడియో వినొచ్చు. ఇంతేకాదు ఇప్పుడు మీరు ఆడియో వింటున్నటువంటి వాల్యూమ్ ని కూడా ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ట్రాన్స్మిటర్ మీద ప్లస్ ఆర్ మైనస్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు చూసారా మీకు వాల్యూమ్ అనేది రైజ్ అయింది, అది హైయెస్ట్ ఇప్పుడు మీరు వింటుంది. తర్వాత నార్మల్, మళ్ళీ ఒకసారి వాల్యూమ్ బటన్ డౌన్ ప్రెస్ చేశారనుకోండి, సో ఇది మీడియం. అలాగే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేశారనుకోండి, ఇది మొత్తం కంప్లీట్లీ లో. సో ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాయిస్ లౌడ్ ఎక్కువగా ఉంది అలాంటి దగ్గర కంట్రోలింగ్ కూడా ఈ ఫీచర్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే 30,000 రూపాయలు బడ్జెట్ పెట్టి నన్ను అడిగితే రోడ్ ఇలాంటి వాటికి తీసుకోవడం కన్నా కానీ ఇనిషియల్ గా మీకైతే ఇది మోర్ దెన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. అండ్ ఆఫ్టర్ మనం ఆడియో అయిపోయిన తర్వాత అంటే రికార్డింగ్ అయిపోయిన తర్వాత మనకు కావాలనుకుంటే మళ్ళీ ఎడిటింగ్ లో వీటిని కొంచెం బూస్ట్ అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రీసెట్స్ ని వేసుకొని కూడా మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఆల్మోస్ట్ ఆల్ మంత్ నుంచి అయితే వాడుతున్నాను. కాకపోతే నాకు ఇందులో కొన్ని డిఫికల్టీస్ అనిపించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆడియోకి బదులుగా అంటే ఇక్కడ పెడితే ఆడియో బదులుగా ఇక్కడైతే మీకు ప్రాపర్ గా ఆడియో వేవ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మ్యాగ్నెట్ కైండ్ ఆఫ్ థింగ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే నోటిఫికేషన్ లైట్ కాకుండా ఒక చిన్న మినీ డిస్ప్లే తో మన ఆడియో వాల్యూమ్ లెవెల్ అలాగే కనెక్ట్ అయిందా లేదా అనేటువంటి ఫీచర్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇనిషియల్ గా కొన్ని రోజులు అంటే ఇది అలవాటు అయ్యేంత వరకు ఈ సిగ్నల్ సైన్స్ వీటన్నిటిని గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టమైంది. రైట్ నౌ ఐఎమ్ ఫ్రీ టు యూస్. సో ఇది ఫ్రెండ్స్ హాలీలాండ్ కి సంబంధించినటువంటి లాక్ M1 డిజిటల్ వైర్లెస్ మైక్రోఫోన్ కి సంబంధించినటువంటి నా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.